యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై ఒక యువ నటి ఆరోపణలు చేసింది. ఓ వెబ్ సిరీస్లో షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు అని, తనను అసభ్యకరంగా తాకాడు అంటూ ఫిర్యాదు చేసింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 992/2024 నెంబర్ కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేశారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించినట్టుగా తెలుస్తోంది. కమిటీ కుర్రాళ్ళు నటుడు యూట్యూబర్ ప్రసాద్పై ఓ యువ నటి ఆరోపణలు చేశారు. వెబ్ సిరీస్లో షూటింగ్లో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు, అసభ్యకరంగా తాకాడు అంటూ ఆరోపణలు చేయడంతో కమిటీ కుర్రాళ్ళ నటుడు యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రసాద్ బెహ్రాను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెట్రీషియా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రీషియా, అసలు ఏం జరిగింది? కేసు పూర్వపరాలు ఏంటి? ఇప్పటికే చూస్తున్నా అయితే టాలీవుడ్ లో ఇటువంటి కేసులు బయటకు వస్తున్నాయి. ఒకవైపు లైంగిక వేధింపులు అంటూ హరాస్మెంట్ కేసుల కింద అమ్మాయిలు కేసులు నమోదు చేయడం అయితే జరుగుతుంది. ఒకవైపు కూడా ఒక యాక్ట్రెస్ కమిటీ కురాలు అనే ఒక యాక్టర్ పైన ప్రసాద్ బెహ్రా పైన అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారని తెలుస్తుంది ప్రసాద్ బెహ్రాని. ఒకవైపు 14 రోజుల కేసు రిమాండ్ కి తరలించారని కూడా, చెంచల్గూడ జైలు కి తరలిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా 460 అంటే ఏదైతే ట్రెస్ పాస్ మరియు బ్రేకింగ్ అంటే వాళ్ళు హర్ట్ చేయడానికి కానీ లేకపోతే డెత్ అంటే ఒకవైపు చూసుకుంటే తన మీద దాడికి ప్రయత్నించారంటూ 460 కింద కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. మరోవైపు చూసుకుంటే కూడా ఆ మహిళ ఇంకా అతను ఒకటే ఆఫీస్ లో పనిచేస్తుంటారు. ఇన్ఫినిటమ్ అనే కంపెనీలో, మీడియా కంపెనీలో వీళ్ళిద్దరు పనిచేస్తూ ఉంటారు. అదంతా కూడా డాక్యుమెంటరీ బేస్ అంటే కాంట్రాక్ట్ బేసిస్ లో ఇన్ఫినిటమ్ లో పనిచేస్తారని కూడా పూర్తిగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు కూడా యాక్టర్ మరియు యాక్ట్రెస్, వీళ్ళిద్దరు కూడా వెబ్ సిరీస్ చేయడమే కానీ కొన్ని యాక్ట్రెస్ కింద రోల్స్ చేయడం కానీ ఇటువంటివి చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఘర్షణ చోటు చేసుకుంది. పూర్తిగా అయితే ఈగో క్లాసెస్ ఉన్నాయంటూ మాత్రమే పెట్టారా, లేకపోతే ఇంకేమైనా లైంగిక ఆరోపణల కేసులు కూడా ఏమైనా నమోదు చేశారా? ఎస్, ఒకవైపు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం మేరకు అంటే ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అయితే పోలీసులు ఇస్తున్న సమాచారం మేరకు అయితే సెక్షన్ 460 అంటే ట్రెస్ పాస్ కింద, బ్రేకింగ్ అంటే కాజ్ ఆఫ్ అటెంప్ట్ టు హర్ట్ కింద అయితే ప్రస్తుతం అయితే 460 కేసు పెట్టారని మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా నన్ను హరాస్మెంట్ చేశాను అంటూ ఆ మహిళ కూడా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందని కూడా మొత్తం మీద అయితే సమాచారం వస్తుంది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఘర్షణ చోటు చేసుకుంటుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఇన్ఫినిటమ్ ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ కింద పార్కింగ్ స్పేస్ లో కూడా వీళ్ళిద్దరికి గొడవ జరిగిందంటూ కూడా పూర్తిగా సమాచారం వస్తుంది. ఆ పార్కింగ్ లాట్ లో కూడా చెయ్యి పట్టుకోవడం, అసభ్యంగా ప్రవర్తించడం చేశారు. ఆ తర్వాత తను వార్నింగ్ అంటే ఎవరైతే ఆ మహిళ ఉందో ఇన్ఫినిటమ్ లో పనిచేస్తున్న బాధితురాలు తను చాలా అనేక సార్లు వార్న్ చేయడం కూడా జరిగిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పదే హరాస్మెంట్ కు పాల్పడ్డాడు. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ నాకు కాల్ చేయడము, దాని తర్వాత నేను విసిగించడం ఇటువంటివి పాల్పడ్డాడు. అందుకే నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ మహిళ చెప్తుంది. ప్రస్తుతానికి చూసుకుంటే పోలీసుల అదుపులో అంటే 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ అయితే తరలిస్తున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పోలీసులు అతని మీద కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ పోలీసుల వైపు అయితే వినిపిస్తుంది. అంటే ఎప్పుడు జరిగింది ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్? ఎప్పుడు జరిగాయి? ఇప్పటికీ చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి అంటే ఆల్మోస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో కూడా గత కొన్ని రోజుల నుంచి ఘర్షణ చోటు చేసుకుంటుంది. ఈగో క్లాసెస్ కూడా వీళ్ళిద్దరి మధ్యలో వస్తుంది. అది ఆ పూర్తి వివరాలంతా కూడా ఆఫీస్ అంతా తెలుస్తూ దీని నుంచి ఇన్ఫినిటమ్ ఆఫీస్ అంతా కూడా చర్చిస్తుంది. ఆ తర్వాత అనేక సార్లు తను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుందంటూ అక్కడ నుంచి వాళ్ళ మిత్రుల నుంచి వస్తున్న సమాచారం అనే చెప్పొచ్చు. ఒకవైపు తను ట్రెస్ పాస్ అంటే 406 కింద అతను హర్ట్ చేయబోయాడు. తనని అనేక సార్లు పూర్తిగా చెప్పాలి అని అంటే హర్ట్ అంటే తన చెయ్యి పట్టుకొని లాగడమే కానీ హరాస్మెంట్ కింద పూర్తిగా మనం చెప్పొచ్చు. వేధింపులకి పాల్పడ్డారు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను, నేను కేసు పెట్టాను, అనేక సార్లు అతనికి చెప్పినప్పటికీ కూడా వినట్లేదు అంటూ ఆ మహిళ దగ్గర నుంచి వస్తున్న సమాచారం అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు అయితే 14 రోజుల రిమాండ్ అయితే పోలీసులు తరలిస్తున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం వీళ్ళ మీద అని కూడా పూర్తిగా అయితే వస్తున్న సమాచారం.
కానీ ఏంటి ఇప్పటికే టాలీవుడ్లో మొన్నే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్స్ రావడం, ప్రసాద్ బెహ్రా నిన్న పోలీసులు అరెస్ట్ చేయడం, వరుసగా టాలీవుడ్స్కి సంబంధించి ఇలాంటి ఆరోపణలు రావడంపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఒకవైపు చూసుకుంటే కూడా కమిటీ అంటే